హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరు బాగున్నారండి. ఇది చాలా పెద్ద మాల్ అండి. దుబాయ్ మాల్ అంటారు దీన్ని. దుబాయ్లో చాలా మాల్స్ ఉన్నాయి కానీ ఇది అన్నిటికన్నా చాలా పెద్దది. ఈ దుబాయ్ మాల్లో ఒక హాట్ లొకేషన్ ఉందండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ దిగడానికి ఇష్టపడతారు. సో ఎవరు టూరిస్ట్ వాళ్ళు వచ్చినా కానీ ఇది మాత్రం మిస్ అవ్వకండి ఈ స్పాట్. యూజువల్గా వీకెండ్స్లో అయితే పెద్ద క్యూ ఉంటుందండి ఇక్కడ ఫోటో అయినా వీడియో అన్నా దిగాలంటే. మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఎవ్వరూ లేరు. సో రిలాక్స్గా పిల్లల్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. వెనకాల ఆ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ చాలా క్యూట్ అనిపించి జస్ట్ నుంచోమన్నాను ఫోటో తీయడానికని. కానీ నా కూతురు కొంచెం పోజెస్ అయ్యి ఇచ్చేసరికి క్యూట్ అనిపించి ఇంకా అవి రికార్డ్ చేశాను అన్నమాట. దీని ఆపోజిటే ఒక రెస్టారెంట్ ఉందండి. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే టెడ్డీ బేర్స్తో కూర్చుని డిన్నర్ అయినా లంచ్ అయినా having steak and pizza అండ్ పాస్తా. I want to make a dinner with them. You want to have dinner with them? That's the reason. ఇది దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ అండి. ఇలా స్ట్రైట్కి వెళ్తే అండర్ వాటర్ జూ ఉంటుంది. ఎలా అంటే పైనుంచి అన్ని చేపలు ఇలా పడుతున్నట్టు అలా భలే క్యూట్గా అనిపిస్తుంది. చాలా బాగుంటాయి. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయండి. చిన్న ఫిషెస్ ఉంటాయి, పెద్ద ఫిషెస్ ఉంటాయి. అండ్ అసలు పిల్లలకి అంటే ఇది ఫేవరెట్ ప్లేస్ అండి. అంటే ఆ చేపలను చూస్తూ అలాగా వాళ్ళు సరదాగా ఫీల్ అవుతారు పిల్లలు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నా కూతురు ఏంటంటే దాన్ని ఎత్తుకిని చుట్టూరు తిప్పమని అంటుంది. సో అలాగే చేశాడు పాపం. ఈ దుబాయ్ మాల్ డౌన్ టౌన్ దుబాయ్లో ఉంటుందండి. నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా ఉంటుంది. దీని పక్కనే బుర్జ్ ఖలీఫా ఉంటుంది. సో అది అందరికీ తెలుసు కదండి, బుర్జ్ ఖలీఫా అంటే టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. అరౌండ్ ఈ మాల్లో 1200 షాప్స్ ఉంటాయండి. అండ్ వరల్డ్ క్లాస్ రెస్టారెంట్స్ ఉంటాయి. అసలు ఏది అన్నది ఏం లేదండి. ఇక్కడ ప్రతిదీ మనకి దొరుకుతుంది. సో ఎవరైనా బుర్జ్ ఖలీఫా ఎక్కాలన్నా దుబాయ్ మాల్ వచ్చేస్తే ఇంకా డైరెక్ట్గా ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు అన్నమాట. నాకు ఇక్కడ విచిత్రమైనది ఒకటి ఏంటంటే అరౌండ్ 100 మిలియన్ పీపుల్ అయినా మోర్ దెన్ 100 మిలియన్ పీపుల్ విజిట్ చేస్తారంటండి ప్రతి ఇయర్. అంతమంది విజిటింగ్ అంటే మామూలు విషయం కాదు అది. నేను వినేసరికి నిజంగానే షాక్ అయ్యాను. అమ్మ అంతమంది వస్తారా అని. యాక్చువల్గా ఈ మాల్కి వచ్చామంటే చాలా తిరగాలండి, చాలా నడవాలి. అండ్ మనకి టైం కూడా సరిపోదు. టైం చూస్తే టక్క అయిపోద్ది. ఇక్కడ దొరకని బ్రాండ్ అంటూ ఉండదండి. ప్రతి బ్రాండ్ ఉంటుంది. యాక్చువల్గా దుబాయ్ మాల్ అనేసరికి చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ అంటే కొనలేమని అనుకుంటారు చాలామంది. యాక్చువల్గా ఇక్కడ హై రేంజ్ ఉంటాయి, లో రేంజ్ ఉంటాయి అండ్ మీడియం రేంజ్ కూడా ఉంటాయి. అంటే బయట మాల్లో ప్రమోషన్స్ ఉన్నట్టే షాప్స్లో ఇక్కడ కూడా అలాగే ప్రమోషన్స్ ఉంటాయి అన్నమాట. సో తిరిగి వెతికి కొనుక్కుంటే మాత్రం అంటే మరీ హై రేంజ్ ఏమి కాదు. సో పిల్లలు తిరిగి ఇంకా ఐస్ క్రీమ్ కావాలన్నారు. సో ఇంకా సరదాగా వచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్ తిని అలా కొంచెంసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇప్పుడు ఇది చూసేసరికి బాగా అనిపించింది క్యూట్గా. సో పిల్లల్ని ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను అన్నమాట. చాలా బాగుంది కదండి. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. మొత్తం అండి ఇంటీరియర్ ఆ డిజైన్ మొత్తం సూపర్ ఉంటుంది. అసలు కళ్ళ ముందే అందాలు అన్నట్టు అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నాకు తెలిసి ఈ దుబాయ్ మాల్ తిరగడం అంతా ఎవరు కంప్లీట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఇది ఐస్ రింక్ అండి. స్కేటింగ్ చేస్తారు. పెద్దవాళ్ళేంటి పిల్లలేంటి ఎవరన్నా చేయొచ్చు స్కేటింగ్. సో పిల్లలకు కూడా స్కేటింగ్ చేసినప్పుడు పడిపోతారని వాళ్ళు పట్టుకుని స్కేటింగ్ చేయడానికి సపోర్ట్ కూడా ఇస్తారు.
దుబాయ్ అక్వేరియం ఉందండి. నేను పైనుంచి ఇలా క్లిక్ చేశాను అన్నమాట. అంటే క్యూట్గా అనిపించి పైనుంచి అలా క్లిక్ చేశాను. ఇక్కడ ప్రతి బ్రాండు ఉంటుందండి, ప్రతిదీ దొరుకుతుంది. ఇక్కడ ఏమి దొరకదు అన్నట్టు ఏమి ఉండదు. సో ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. ఇక్కడ మొత్తం రిటైల్ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. అంటే వరల్డ్లో ఉన్నాయి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. టూరిస్ట్ వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అండి, ఏంటంటే మీ ఐటినరీలో వీకెండ్స్ పెట్టుకోకండి. దుబాయ్ మాల్ అన్నది వీక్ డేలోనే వస్తేనే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండదు, అన్నీ మీరు చక్కగా చూడొచ్చు. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అవి తీసుకుంటానికి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఎవరైనా రావాలనుకుంటే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. దట్టు ఫస్ట్ లైక్ 10 o'clock ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ టైంకి వచ్చేలాగా ఉంటే అన్నీ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఇంకా పిల్లలు ఆకలి అనేసరికి ఇంకా మేము రెస్టారెంట్కి వచ్చాము. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి రాగానే పిల్లలకి డ్రాయింగ్ వేసుకుంటానికి, పజిల్ సాల్వ్ చేయడానికి అవి ఇస్తారు, కలర్స్ ఇస్తారు. సో పిల్లలు ఫస్ట్ దాంతో అలాగా ఎంజాయ్ చేస్తారు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. బాయ్ అండి, టేక్ కేర్.